సిమెంట్ స్టాండర్డ్ కన్సిస్టెన్సీ టెస్ట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ టెస్ట్ ఎందుకు చేస్తారు? సిమెంట్కి ఎంత నీరు కలిపితే పర్ఫెక్ట్గా పేస్ట్ తయారవుతుందో తెలుసుకోవడానికి స్టాండర్డ్ కన్సిస్టెన్సీ టెస్ట్ని చేస్తారు. ఉదాహరణకు చాలా తక్కువ నీరు కలిపితే పేస్ట్ గట్టిగా ఉంటుంది, ప్లంగర్ లోపలికి వెళ్ళదు. చాలా ఎక్కువ నీరు కలిపితే పేస్ట్ చాలా సాఫ్ట్గా అవుతుంది, ప్లంగర్ పూర్తిగా కిందకి వెళ్ళిపోతుంది. అందుకే సరైన వాటర్ పర్సంటేజ్ తెలుసుకోవాలి. దీనికి యూస్ చేసే ఎక్విప్మెంట్స్ విక్టా ఆపరేటర్స్, విక్టా మోల్డ్, 10 mm డయామీటర్ ప్లంగర్, గ్లాస్ ప్లేటు, వేయింగ్ బ్యాలెన్స్, మెజరింగ్ సిలిండర్, మిక్సింగ్ ట్రే, ట్రోవెల్, స్టాప్ వాచ్, వాటర్ అండ్ సిమెంట్. 400 grams సిమెంట్ని వేయింగ్ చేసుకొని మొదట 25% వాటర్ని తీసుకోండి. 400 grams ఇంటూ 25% ఈక్వల్ టు 100 ml వాటర్. 3 to 5 minutesలో పేస్ట్ని తయారు చేయండి. గ్లాస్ ప్లేట్ మీద విక్టా మౌల్డ్ని పెట్టండి. పేస్ట్ని మౌల్డ్లో పూర్తిగా నింపండి, ఎయిర్ గ్యాప్స్ లేకుండా. పై సర్ఫేస్ని ట్రోవెల్తో లెవెల్ చేయండి. మౌల్డ్ని విక్టా ఆపరేటర్స్ కింద పెట్టండి. 10 mm ప్లంగర్ని సర్ఫేస్కి జస్ట్ టచ్ చేయండి. ప్లంగర్ని రిలీజ్ చేయండి. దాని పెనట్రేషన్ అబ్జర్వ్ చేయండి. రిజల్ట్ని ఎలా డిసైడ్ చేస్తారు? కేస్ 1, ప్లంగర్ పూర్తిగా బాటమ్కి వెళ్ళిందా, వాటర్ ఎక్కువ. కేస్ 2లో ప్లంగర్ చాలా తక్కువ మాత్రమే వెళ్ళిందా, వాటర్ తక్కువ. కేస్ 3, ప్లంగర్ మౌల్డ్ బాటమ్ నుంచి 5 to 7 mm పైకి ఆగితే అది కరెక్ట్. అదే వాటర్ పర్సంటేజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ కన్సిస్టెన్సీ. ఎగ్జాంపుల్, 400 grams సిమెంట్ని తీసుకున్నారు, 26% వాటర్ ఈక్వల్ టు 104 ml. టెస్ట్ చేస్తారు. ప్లంగర్ బాటమ్ నుంచి 12 mm వద్ద ఆగింది అంటే వాటర్ తక్కువ. తర్వాత 24% 108 ml తీసుకుంటారు. బాటమ్ నుంచి 6 mm వద్ద ఆగింది అంటే సిమెంట్ స్టాండర్డ్ కన్సిస్టెన్సీ 27%. ఎందుకు ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే ఈ రిజల్ట్స్ ఆధారంగా ఇనీషియల్ సెట్టింగ్ టైంని, ఫైనల్ సెట్టింగ్ టైంని, సౌండ్నెస్ టెస్ట్ని, ఈ 3 టెస్ట్కి ఎంత వాటర్ తీసుకోవాలో నిర్ణయిస్తారు. కామన్ మిస్టేక్స్: సిమెంట్ ఎక్కువసేపు మిక్స్ చేయడం, ఎయిర్ గ్యాప్స్ ఉండడం, సర్ఫేస్ లెవెల్ చేయకపోవడం. ప్లంగర్ని పుష్ చేయడం కాదు, రిలీజ్ చేయడం మాత్రమే చేయాలి. వాటర్ క్వాంటిటీని సరిగ్గా మెజర్ చేయకపోవడం. గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్: దీనికి ఐఎస్ కోడ్ IS 4031 Part 4. సిమెంట్ 400 grams, ప్లంగర్ డయామీటర్ 10 mm, కరెక్ట్ పెనిట్రేషన్ బాటమ్ నుంచి 5 to 7 mm మధ్యలో ఉండాలి. ఓబీసీకి సాధారణంగా 26 to 33% కన్సిస్టెన్సీ ఉంటుంది. ప్రతి సిమెంట్ బ్రాండ్కి వాల్యూ మారచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.